నిన్న లాంగ్ వీడియో పోస్ట్ చేశాను. అందులో దేవీ నవరాత్రులు మొదటి రోజు నేనెలా పూజ చేసుకున్నాను, అలాగే ఏం పాటిస్తాననేది అక్కడ మీతో షేర్ చేసుకున్నా. ఈ మినీ వ్లాగ్ మీకు యూజ్ అవుతుంది. అలాగే ఈ రోజుల్లో అంటే దసరా వరకు జరిగే 9 రోజుల పూజ ఎలా జరుపుకుంటాము, ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. నిన్నటి వీడియోలో ఒక కామెంట్ వచ్చింది. అక్క అమ్మవారిని సిద్ధిదాయిని అని, మహాగౌరి అని చెప్పి, మహాలక్ష్మి అని ఇన్ని అవతారాల్లో చెప్తున్నారు. వీటి గురించి మీకేదైనా తెలుసుంటే చెప్పండి అని. అమ్మవారు మొదటి రోజు పార్వతీదేవి అంటే శైలపుత్రి బాల రూపంలో ఉంటుంది. ఆమెకు నైవేద్యంగా కట్టె పొంగలి పెట్టి పూజిస్తారు. రెండవ రోజు బ్రహ్మచారిణి అంటే అన్నపూర్ణాదేవి రూపంలో. మూడవ రోజు గాయత్రీదేవి. ఆ రోజు కొబ్బరన్నం నైవేద్యం ఇస్తారు. నాలుగవ రోజు కూష్మాండ. కూష్మాండ అంటే శ్రీ దుర్గాదేవి రూపంలో. ఐదవ రోజు స్కందమాత అంటే సరస్వతీదేవి రూపంలో. ఆరవ రోజు కాత్యాయని రూపంలో. ఏడవ రోజు కాళరాత్రి కాళికాదేవి రూపంలో. ఎనిమిదవ రోజు మహాగౌరి అమ్మవారి రూపంలో. తొమ్మిదవ రోజు సిద్ధిదాయిని మహిషాసురి మర్దిని రూపంలో. ప్రతిరోజు కూడా అమ్మకు ఒక్కొక్క రూపంలా భావించి మనం చక్కగా పసుపు కుంకుమ గంధంతో, అలాగే పాలు పెరుగు తేనె నెయ్యి పంచదారతో పంచామృతాలతో అభిషేకాలు చేసుకోవచ్చు. ఇలా పసుపు కుంకుమ గంధంతో అభిషేకించిన జలం అంతా కూడా మొక్కల్లో వేయొచ్చు. మనం పంచామృతాలతో అభిషేకం కనుక చేస్తే దాన్ని మనం ప్రసాదంలా స్వీకరించి అందరికీ పంచిపెట్టొచ్చు. ఒక్కరోజు ఒక్కో నైవేద్యంలా ఉంటుంది. మొదటి రోజు కట్టె పొంగలి. ఇలా నేను ప్రతిరోజు కూడా పూజించుకుంటాను. ఓపిక ఉన్నవాళ్ళు, చక్కగా చూసుకోగలను అనుకున్న వాళ్ళు అఖండం పెట్టుకుంటారు, కలశం పెట్టుకొని పూజిస్తారు. నేను అఖండం కలశం ప్రతి సంవత్సరం పెట్టుకుంటానండి. అలాగే రోజుకొక రూపంలో అమ్మవారిని పూజిస్తా. అయితే ఇప్పుడు నేను చెప్పిన అమ్మవారి అవతారాల పేర్లు ప్రతి చోట ఒకేలాగా చెయ్యరు. అంటే ఇంద్రకీలాద్రి అమ్మవారి దగ్గర పూజించే లాంటి అవతారాలు ఒకలా ఉంటాయి పేర్లు. శ్రీశైలం భ్రమరాంబిక అమ్మవారి దగ్గర జరిగే నవరాత్రుల అమ్మవార్ల పేర్లు ఒకలా ఉంటాయి. కానీ ఏ పూజలు చేసినా, ఏ అవతారంలో చేసినా అన్ని పూజలు అమ్మకే చెందుతాయి. ఒక్కో చోట ఒక్కోలా చేస్తుంటారంతే. ఈ మినీ వ్లాగ్ ఇంతేనండి. ఈవినింగ్ డే 2 మినీ వ్లాగ్‌ని మీతో షేర్ చేసుకుంటాను.